యాక్చువల్గా ఆ ప్లేస్లో వచ్చేటప్పటికి ఏంటంటే టూరిస్టులు అందరూ కూడా అటు నుంచి దిగి ఇక్కడ స్నానాలు చేస్తారు స్విమ్ సూట్స్ వేసుకొని. టూరిస్టులు అయితే బాగా తగ్గారండి ఈసారి. ఇక్కడ సంవత్సరం మొత్తం మీద 3 నెలలు ఉంటుందండి అన్ సీజను, 3.5 months ఉంటుంది. సో తర్వాత నుంచి మళ్ళీ మామూలు సీజన్ స్టార్ట్ అవుద్ది. ఈ మాల్టా అనేది యూరోపియన్ కంట్రీలో కలవడం అనేది వీళ్ళు ఒక వరంగా చెప్పుకుంటారండి. ఎన్నో సంవత్సరాలు పోరాడారు మా కంట్రీని యూరోపియన్ దాంట్లో కలపండి అని. దానివల్లగానే ఈ కంట్రీ డెవలప్ అయిందని చెప్పచ్చు. ఎందువల్లంటే ఈ కంట్రీ ఒక్కడే ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా యూరోపియన్ కంట్రీసే, డెవలప్మెంట్ అనేది ఉండదు. సో యూరోపియన్ కంట్రీలు యాడ్ చేయడం వల్ల యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళకి అందుతాయి. అలాగే గ్రోత్ రేట్ ఇప్పుడు అన్ని కంట్రీల నుంచి 27 కంట్రీల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తారు కదండి, వీసా అనేది లేకుండా డైరెక్ట్గా వస్తారు. సో దానివల్ల వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, చాలా ఇన్కమ్ వస్తుంది. దాదాపు వచ్చే గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో 80% టూరిస్టుల నుంచి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇలా కార్లు కూడా ఉంటాయండి బోల్ట్కి, ఫుడ్ డెలివరీ కాదు. ఇలా కారు బోల్ట్ అనేది ఉంచేస్తారు కారు, అదేంటంటే క్యాబ్ బుక్ చేసుకుంటే వాళ్ళు డెలివరీ చేసి తీసుకెళ్తారు. ఇక్కడ డ్రైవర్లకి మంచి ఇన్కమ్ వస్తుందండి, క్యాబ్ డ్రైవర్స్కి. కాకపోతే ప్రాపర్ డ్రైవింగ్ వచ్చి ఉండాలండి. ఇందా చెప్పానుగా మీకు, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ లైసెన్స్తో ఇక్కడికి వచ్చి కార్ అనేది 1 year నడుపుకోవచ్చు. సో 1 year తర్వాత డెఫినెట్గా ఈ 1 year లోపు అతను ఇక్కడ లోకల్ లైసెన్స్, ఇంటర్నేషనల్ లైసెన్స్ కాకుండా మాల్తీస్ లైసెన్స్ తీసుకోవాలన్నమాట. దానికి ఎగ్జామ్ పాస్ అయ్యి లెర్నింగ్ పర్మిట్ తీసుకొని ఫైనల్ టెస్ట్లో పాస్ అయితే లైసెన్స్ అనేది వస్తుంది. అలాగే ట్యాక్సీ నడపాలంటే ట్యాగ్ కూడా అవసరం అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. బట్ డ్రైవింగ్ నడిపే వాళ్ళకి మటుకు మంచి ఇక్కడ డిమాండ్ ఉంది. రీసెంట్గానే ఎయిర్పోర్ట్లో కూడా జాబులు తీసారండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఇక్కడ తప్పు చేశాను ఒకటి, ఇండియాలో ఉండగా నేను అంత కారుకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. నేను బైక్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను, బైక్ సరిపోతుందిలే కారు ఎందుకని. యాక్చువల్గా కారు నేర్చుకొని ఉంటే ఇక్కడ నాకు కొంచెం మూవ్ అవ్వడానికి చాలా ముందుకు వెళ్ళడానికి అయ్యేది. అంటే ఏం లేదండి, నేను ఆల్రెడీ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నా, వీక్లీ 1 hour చొప్పుని. ఆ 1 hour వాళ్ళు నేర్పినందుకు కానీ నేను 20 euros పే చేస్తున్నాను వాళ్ళకి. అంటే లైక్ ఇండియన్ లెక్క ప్రకారం 1800, వారానికి 1800 చొప్పున వారం నేను పే చేయాలి వాళ్ళకి. నాకు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ వచ్చిందని నాకు ఎవరైతే నేర్పుతున్నారో వాళ్ళకి తెలిసినప్పుడే ఫైనల్ టెస్ట్కి సబ్మిట్ చేస్తుంది అప్లికేషన్ ఫామ్ ఆవిడ. సో అప్పుడే నేను వాళ్ళని ఇన్స్పెక్టర్ పక్కన కూర్చోబెట్టుకొని అతను నేను 20 minutes డ్రైవింగ్లో వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం నడిపిస్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారండి, లెఫ్ట్ టు రైట్ అని. దాని ప్రకారం నేను నడిపగలిగితే వాళ్ళు అప్పుడు పాస్ అయినట్టుగా వచ్చి లైసెన్స్ అనేది ఇస్తారు. చాలా డిఫికల్ట్. ఇప్పుడు నేను ఫ్రెండ్తో మాట్లాడాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందనేది. అన్నీ అబ్బాయి డ్రైవింగ్ చేశారు, అంతా బాగానే ఉంది. హైవే మీదకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ రౌండ్ చుట్టి ఎన్ని కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాలని ఉంటుంది. సో హైవే మీదకి వెళ్ళినప్పుడు 60 kilometers అని ఉందంట. సో అబ్బాయి ఏం చేశారంటే వెహికల్ ఉందని చెప్పి కొంచెం స్లోగా వెళ్తున్నాడంట, టెస్టింగ్ కదా ఎలా అయినా సరే అది. సో 40 వెళ్తున్నప్పుడు నువ్వు 40 ఎందుకు వెళ్ళి 60 వెళ్ళాలి కదా అని చెప్పి అతను ఫెయిల్ చేశాడు. సో అది చిన్న ఎగ్జాంపుల్. అలాగే స్లో మూమెంట్ ఇచ్చేటప్పుడు మనం బ్రేక్ మీద కాలేస్తాం కదా, లైట్గా బ్రేక్ మీద కాలేస్తే వెనక రెడ్ లైట్ వెలుగుతుంది, మీకు తెలిసిందే కదా. ఎందుకంటే రెడ్ లైట్ వెలగడం వల్ల వెనక వ్యక్తి స్లో అవుతాడు. నువ్వు బ్రేక్ మీద కాలేస్తున్నావు, రెడ్ లైట్ వెలుగుతుంది, వెనక వ్యక్తి నీ వల్ల లేట్ అవుతాడు కదా అని చెప్పి 2 points చేసి ఫెయిల్ చేశాడు. ఫెయిల్ చేయడం వల్ల మళ్ళీ 70 euros పే చేసి అతను మళ్ళీ ఎగ్జామ్కి ఫైనల్ టెస్ట్కి కోసం వెయిట్ చేయాలి. ఎందుకు ఇక్కడ మనం పాస్పోర్ట్ కోసం ఎలా అయితే రైల్వే టికెట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటామో అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. అది వెయిటింగ్ లిస్ట్లో 3 నెలలు 4 నెలలు డిపెండ్స్ ద పర్సన్ బట్టి వెయిటింగ్ అనేది ఉంటుంది. మనకు అవకాశం వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే 4 నెలలు కూడా ఉందండి, అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోసం పెడుతున్నారు. బాగా టైట్ చేసింది గవర్నమెంట్ ఇక్కడ. సో మళ్ళీ మనం ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ 3-4 నెలలు వెయిట్ చేయాలి. సో అంత డిఫికల్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది. సో ఇక నాలాంటికి అయితే చెప్పేదే లేదు, నేను డ్రైవింగ్ బాగా పర్ఫెక్ట్గా రావాలి, నా మీద నేర్పే వ్యక్తి కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళు అప్లై చేస్తారు. సో అప్పుడు నేను లైసెన్స్ పొందాలి. సో అందువల్ల ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకునే ఉండండి, కార్ డ్రైవింగ్ అనేది. ఫర్దర్గా ఒకవేళకి ఏమైనా అవకాశం వచ్చి వీసా వచ్చి వేరే కంట్రీకి వెళ్ళినా కానీ డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు రోజుల్లో.
నేను ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను పడ్డ ఇబ్బంది వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ ఇబ్బంది పడరు కదా, కొంత షైనే వస్తారు ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్, నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇండియాలో అతను వాటర్ ప్లాంట్ ఉండేది, అబ్బాయి అతనికి వ్యాన్ నడిపి వాటర్ సప్లై చేస్తూ ఉండేవాడు. సో కొంత ఇబ్బంది అయిందని చెప్పని తెలంగాణ అతను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఎగ్జామ్ అది రాశాడు. అతనికి ఆల్రెడీ 20 సంవత్సరాలు వ్యాన్ నడిపే అవగాహన ఉంది కాబట్టి తక్కువ క్లాస్తోనే ఫైనల్ ఎగ్జామ్కి రాశాడు, అయిపోయింది. ఇప్పుడు కారు నడుపుతున్నాడు అబ్బాయి ట్యాక్సీ కింద. సో అలా ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. బైకే కాదు, కారు డ్రైవింగ్ కూడా ఇండియాలోనే వచ్చి ఉంటే కనుక ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ నేను పే చేసే ఎంత అమౌంట్ ఇండియాలో అయితే కనుక 4 క్లాసులకి వచ్చే అమౌంట్ వాళ్ళు డ్రైవింగ్ నేర్పుతారు. సో ఎనీవే, ఇలాంటి ప్రాబ్లమ్స్ పడకుండా ముందుగానే డ్రైవింగ్ స్కిల్ అనేది వచ్చుంటే కొంచెం ప్లస్ పాయింట్ కింద అవుతుంది. మనకి ఇక్కడ కనబడే అన్నీ కూడా రెస్టారెంట్లే అండి. ఇవి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. మొత్తం ఏరియా అంతా సెయింట్ జూలియన్స్ కింద వస్తుంది. చూసారు, ఇక్కడ కూడా సేమ్ డైనింగ్ టేబుల్ బయట వేసి లైట్లు అలా పెట్టారు. రెస్టారెంట్ వాళ్ళకి ఫ్రైడే, సాటర్డే, సండే పండుగ అండి. వీక్ డేస్లో వాళ్ళకి వర్కే ఉండదు, వీకెండ్స్లో మటుకు చాలా ఉంటుంది ప్రెజర్ వాళ్ళకి వర్క్. అతనికి వచ్చేటప్పటికి నా రూమ్లో ఒక అతను ఉన్నారండి, అతను చెఫ్. తక్కువ శాలరీకి జాయిన్ అయ్యారు, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ ఓనర్ 3 నెలలను శాలరీ పెంచాడు. కానీ ఆయన మొన్న నాతో బాధపడుతుంది ఏంటంటే, వర్క్ బాగా పెరిగిపోయింది, ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్పని. వర్క్ ఉంటుందంటే దానికి తగ్గట్టు శాలరీస్ ఇస్తారు, మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. యాక్చువల్గా హోటల్ అనేది మీకు తెలిసిందే కదా, అదే వర్క్తో కూడుకున్నది, కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడే కదండి హోటల్ అనేది. అందులోనే చెఫ్ అంటే ఇంక చెప్పేదే లేదు కదా, అన్నీ వచ్చి ఉండాలి. అతను సీనియర్ చెఫ్, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, కాకపోతే వర్క్ బాగా ఎక్కువ ఉంటుందని బాధపడుతున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం పంచుకోవాలి. ఇలా పిల్లల్ని తీసుకొస్తారండి కింద, ఇది యాక్చువల్గా ఇది పైన కదా, ఇలా కిందకి వచ్చేటప్పటికి పిల్లల కిడ్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. పేరెంట్స్ అలా ఆడిస్తారు పిల్లల్ని తీసుకొచ్చి. మీతో షేర్ చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా నాకు వైఫ్ అండ్ హస్బెండ్ మా రూమ్కి వచ్చారు. సో నేను చెఫ్ అని చెప్పాను కదండి, అతనితో పాటు పనిచేస్తున్నారు హోటల్లో వాళ్ళు. సో ఒక ఆమెమో ఇండియా పర్సను, హిందీ మాట్లాడుతున్నారు ఆవిడ, ఆయనేమో ఇటాలియన్ పర్సను. వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. సో రిలేషన్షిప్లో ఉండి కొంతకాలం పాటు. అయితే వాళ్ళు మా రూమ్కి వచ్చినప్పుడు ఇద్దరు కూడా హోటల్లో చేయడం మానేశారన్నమాట అండి. ఈ వీకెండ్ ఇవాళతో లాస్ట్ అని చెప్పన్నట్టున్నారు మొన్న నాతో. వారం రోజులు చేస్తున్నాము, విముక్తి అవుతుంది మాకు అని చెప్పన్నారు. వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయ్యి 2 years 3 years అయిందన్నారు. పిల్లలు లేదని చెప్పాను. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధలు ఎలా ఉంటుంది అనేది. పొద్దున్న వెళ్తున్నాము, రాత్రికి వస్తున్నాము, బాగా ప్రెషర్ ఉంటుంది వర్క్ ప్రెషర్లో ఇంక మేము వచ్చి పడుకుని పోతున్నాము, అందుకని ఇలా కాదు పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలని చెప్పి చిన్న జాబ్ పెట్టుకున్నాం. పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలని చిన్న జాబ్లో జాయిన్ అవుతున్నామని ఎక్కువ జీతాన్ని తక్కువ జీతాన్ని జాయిన్ అయ్యారు. ఆమెమో స్కూల్ టీచర్గా చిన్నపిల్లల్ని చూసుకుంటారు కదండి, ఆయా అంటాం కదా, అలాంటి టీచర్కి వెళ్ళిపోయింది. ఇదేమో మా దాంట్లోనే ఉత్తరాలు డెలివరీ చేయడం వాటిలో వస్తే, అతను ఇటాలియన్ పర్సన్ కదండి, యూరోపియన్ పర్సన్ కదా, వాళ్ళకి తొందరగానే వస్తాయి. సో దాంట్లో రికమెండేట్ చేశారంట, కొంత రికమెండ్ చేయగానే ఆయనకు జాబ్ వచ్చింది. ఈ నెక్స్ట్ వీక్ వస్తున్నాను, వచ్చి చేసుకుంటా అన్నాడు. అతను డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి బైక్ డెలివరీ ఇవ్వడం, బయట పోస్ట్ కార్డులు అవి ఇవ్వడం అలాంటివి చేస్తాడని జాయిన్ అయ్యాడు ఆయన. సో అలా ఉంటుంది ఆయన సిచ్యువేషన్ అనేది. వాళ్ళకి శాలరీలు ఎక్కువే ఆ హోటల్లో, పర్ యూరో 10 euros ఇస్తున్నారు పర్ అవర్కి. సో ఆయన 10 euros, ఈమె 10 euros తీసుకుంటున్నారు పర్ అవర్కి. అయినా అది కాదు, మాకు పిల్లలు కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఆ జాబ్ వదులుకొని ఇప్పుడు వేరే జాబ్లకి ఇద్దరు మూవ్ అవుతున్నారు. అలా ఉంటుందండి ఒక్కొక్కసారి. డబ్బే ప్రధానం కాదు, పీస్ ఆఫ్ మైండ్ కూడా ప్రధానం అంటారు చూసారా. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ చెఫ్ అన్న ఆయన కూడా పాపం బాధపడ్డారు, వర్క్ ఎక్కువ ఉందండి, బాగా ఇబ్బంది పడుతున్నానండి నేనని. డబ్బు అనేది కొంతవరకే అనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ మెయిన్. ఇలాంటివి నేను చాలా వింటూ ఉంటాను.
యాక్చువల్గా మీకు షేర్ చేస్తున్నాను. కానీ నిన్నేనండి నా ఫ్రెండ్తో నేను మాట్లాడాను. ఒక ఆయన అయితే రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు నక్సార్లో. సో అతను ఏం చేసేవారంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగా ఎక్కువ అండి ఇక్కడ, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. బిల్డింగు ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. అయితే అతను సీనియర్ ఎలక్ట్రీషియన్ అంట. సో ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్పి ఏం చేస్తున్నాడంటే తక్కువ నిద్రపోతున్నాడంట. తక్కువ 4 గంటలు 3 గంటలు పడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం వర్క్కి. అలా బాగా సంపాదిస్తున్నాడంట. ఆ వర్క్కి ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్గా ఫీల్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది అతనికి. చనిపోయాడు మనిషి. సో ఇప్పుడు ఏమైంది అంటే సిచ్యువేషన్ చెప్తున్నానండి. ఒక్కోసారి ఫారెన్ వచ్చి జాబ్ చేయడమే కాదు, ఇండియాలో ఉన్న ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనుకోండి. బట్ నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్లు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అతను ఏమైందంటే చనిపోయాడు కదా, ఆ బాడీని ఇండియా పంపించాలంటే 5,000 euros గవర్నమెంట్ పే చేస్తే గవర్నమెంట్ ఫ్లైట్లో డైరెక్ట్గా ఆ బాడీని పంపిస్తుందంట. సో 5,000 euros అంటే 4,80,000 అమౌంట్. సో వాళ్ళంత బడ్డీని భరిస్తారో భరించారో తెలియదు కదండి, చెప్పలేంగా. లేదంటే గవర్నమెంట్ ఇక్కడ ఇప్పుడు క్రిస్టియన్స్ని ఎలాగా మట్టి తీసి పాతి పెడతారో అలా చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు. లేదు మాకు బాడీ కావాలంటే 5,000 euros గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు బాడీని పంపిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే అంటాను కదండి, విపరీతంగా సంపాదించాలనుకోవడం, ఓవర్ టైం చేసేసి అది కరెక్ట్ కాదు. అలా అని ఏ పని చేయకపోయినా ఇంట్లో వాళ్ళకి పంపించాల్సిన అమౌంట్ పంపించకుండా అక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టుకొని బతికేద్దామని కొంతమందిని చూశాను ఇక్కడ నేను. ఏదైనా కానీ ఉద్యోగం సంపాదించాలండి కొంత లిమిట్ వరకు. ఇంట్లో వాళ్ళకి ఎంతవాళ్ళు అంతవరకు చూసుకొని నువ్వు తిని హ్యాపీగా ఉంటూ ఓకే. ఎక్కువ సంపాదించడానికి పరిగెడతాను చూసారా, అలాంటప్పుడే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు అతను హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. సో వాళ్ళ వెనకాల ఎంతవరకు ఉందనే తెలియదు. మరి ఆ విషయాలు వాళ్ళకే తెలుస్తుంది కదండి. ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా బాధపడతాం. ఆ ఫ్లాట్లో కింద ఫ్లాట్లో ఉంటాడంట అబ్బాయి, పై ఫ్లాట్లో మా ఫ్రెండ్ ఉంటాడు. పొద్దున్న రాగానే ఇలా జరిగిందని చెప్పాడు. ఇది వచ్చేటప్పుడు లాంబార్డ్ బ్యాంక్ అండి. ఇది నా శాలరీ అకౌంట్ కూడా దీంట్లోనే ఉంది. లాంబార్డ్ బ్యాంక్ అనేది మాల్టా బ్యాంక్ అంటాము. యాక్చువల్గా లాంబార్డ్ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ వలెట్టా ఒకటి, 2 ఉన్నాయి. సో బ్యాంక్ వచ్చేటప్పటికి ఎలా ఉందో చూసారా. మన ఇండియాలో అయితే పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, బ్యాంక్ బోర్డుల పేర్లు. ఇక్కడ అసలు ఏమి ఉండదు, చిన్న బిల్డింగ్ ఉంటుంది, చిన్న లాంబార్డ్ బ్యాంక్ అని రాసింది చూసారా, అలా చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతేనండి. సపోజ్ మన అకౌంట్లో ఛార్జెస్ ఏమైనా పడ్డాయి అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్యాంక్ కౌంటర్లోకి వెళ్ళిపోయి నాకు ఎందుకు ఛార్జెస్ పడ్డాయి, ఇలా పడితే అలాగా, ఇదిలా అవ్వదు. ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో వెళ్ళి ఇలా ఎందుకు పడ్డాయని మాట్లాడితే దానికి ఒక క్లారిటీ ఇస్తారు. కస్టమర్ కేర్ ఉంటుందనుకోండి. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో సర్వీస్ ఓరియంటెడ్ చెప్తారు తప్పితే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కానీ ఛార్జెస్ ఎందుకు పడ్డాయని కానీ ఆ క్లారిటీ అనేది మనకి ఇవ్వరు. సో అది కూడా రీసెంట్గా నాకు జరిగిన ఇన్సిడెంటు. నా శాలరీలోంచి రివల్యూట్కి నేను అమౌంట్ని యాడ్ చేసుకునేవాడిని. నాకు తెలియదు యాక్చువల్గా మనకు ఫోన్పే గూగుల్ పే ఎలా అయితే ఉంది ఇండియాలో, అదేవిధంగా నేను వాడుతున్నాను దాన్ని. కానీ ప్రతి ట్రాన్సాక్షన్కి €1 ఛార్జెస్ పడేవి. ఆ విషయం నేను కస్టమర్తో మాట్లాడి తెలుసుకునేంత వరకు కూడా నాకు తెలియదు. అలా హైడ్ అనేది తెలియకుండా ఛార్జెస్ పడుతూ ఉంటాయి కదండి. మనం తెలుసుకుని మూవ్ అవ్వడమే. నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే మొత్తం శాలరీ అమౌంట్ని ఒకేసారి రివల్యూట్లోకి యాడ్ చేసుకుంటాము. అప్పుడు €1తోనే మనకు సరిపోద్ది. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళడమేనండి, వేరే ఇంకేం లేదు. కాకపోతే బ్యాంకింగ్లో మటుకు ఇండియా టాప్ అని చెప్పాలండి. ఎందుకంటే ఏదైనా తెలుసుకోవాలన్నా బ్యాలెన్స్ గురించి అని కానీ ఏదైనా కానీ వితిన్ సెకండ్స్లో మనం మిస్డ్ కాల్ ఇచ్చినా లేదంటే నెట్ బ్యాంకింగ్లోకి ఎంట్రీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పుడు నెట్ బ్యాంకింగ్ మనకు కావాలంటే €15 పే చేయాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. బ్యాంకింగ్లో మటుకు నాకు తెలిసి ఇండియా టాప్లో ఉందని చెప్పాలి, కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్లో. తర్వాత HSBC బ్యాంక్ ఉందండి, కాకపోతే బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. సో ఇంతేనండి ఇవాళ నా సెయింట్ జిలెండ్స్ ప్రయాణం. బాగా జరిగిందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు తీయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు పెట్టే కామెంట్ వల్లే నేను ఏదైనా తప్పు చేస్తే నాకు తెలుస్తుంది. దాన్ని నేను రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సబ్స్క్రైబే నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ప్రతి విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటాను. నేను ఒకటి చెప్తానండి, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చెప్తాను దీంట్లో. నేను లేనిదైతే చెప్పను. ఎందుకంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ మాల్ట్ అనేది విషయాలు తెలియక
వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది నమ్ముకొని వచ్చాము. తర్వాత కొంతకాలం నేను ఇబ్బంది పడ్డాను. తర్వాత నేను నిలదొక్కుని జాబ్కి అప్లై చేసి మంచి జాబ్ వచ్చిన తర్వాత మూవ్ అయ్యాను. ఒకనొక టైంలో నేను ఇండియా వచ్చేసి ఉండిపోదాను కూడా డిసైడ్ అయిన వ్యక్తిని. ఇది కరెక్ట్ కాదని నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చెప్తుంటే మళ్ళీ నేను రిటర్న్ రావాల్సి వచ్చింది, ఈ వీసా అంత విలువైందని చెప్పడంతో. సో అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతిదీ కూడా మీరు తెలుసుకున్నారండి. అలాగే ఇక్కడ కొంతమంది వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు విజిట్ వీసా మీద, వాటి మీద. విజిట్ వీసా మీద అయితే రావద్దు, చాలా ఇబ్బంది పడతారు. 8 నెలలు 9 నెలలు ఉన్నా కానీ కన్వర్ట్ అవ్వక చాలామంది అండి ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. ఎందుకంటే మీరు రెంట్ ఒక చోట ఉండాలంటే మినిమం 25,000 పే చేయాలి. ఫుడ్కి వచ్చేవాడికి 8,000 9,000 ఛార్జెస్ అవుతాయి. ఇవన్నీ ఎవరో ఇవ్వరు కదండి, ఇండియాని తెప్పించుకొని ఇక్కడ ఖర్చు పెడతారు. అసలు మనం ఇక్కడికి వచ్చేదే సంపాదించుకొని ఇంటికి పంపించడం కోసం. అలాంటిది ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెడితే దానివల్ల యూజే ఉంటుంది. సో అలాంటి పని మటుకు చేయొద్దు. ఇండియాలో ఉండగానే వర్క్ పర్మిట్ అప్లై చేయండి. అది మంచి జాబ్ అయినా చిన్న జాబ్ అయినా ఏదైనా కానీ ముందు నిలదొక్కడానికి వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టుకుని తర్వాత స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవ్వచ్చు మీరు. అలా కాకుండా అడ్డదారులు ఉంటాయి చూసారా, అది మటుకు ఈ కంట్రీకి పనిచేయదు. చాలామంది అలా వచ్చి ఇబ్బంది పడుతున్నారు కూడా. ఈవెన్ రీసెంట్గా అమెరికాలో కూడా 150,000 మందిని ఎంతమందిని రిటర్న్ పంపించారు. అవన్నీ కూడా ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మార్గాలు విని మనం అట్రాక్ట్ అవుతాం, నిజంగా అలా అవుతుందేమో అని. అన్నీ మంచిగా జరిగితే హ్యాపీ అండి, జరగలేదనుకోండి అప్పుడు దాకా మనం ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఆ టైంలో మనకు కనిపించరు. సో అలా ఇక్కడ చాలామంది ఉన్నారండి, చాలా వచ్చిన వాళ్ళని మోసం చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళని. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.